ఈ అకాల వర్షాలు చల్లగుండా ఒకటే పారచ్చి చాలా మంది రైతులను పరిశాన్ చేసిపోయింది. ఉన్నట్టుండి వాతావరణం ఒకటే పారి మారిపోయి పొట్టు పొట్టు వాన దంచే వరకు రైతులంతా ఆగమాగమైనరు. ఒక్కొక్క రైతు పంట ఎంతగానో నష్టపోయిండో మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. పాపం గిడో రైతు పరిస్థితి, ఆయన సాదుకుంటున్న ఎద్దు పరిస్థితి ఎట్లున్నదో చూడండి. వికారాబాద్ జిల్లా యాలల మండల కేంద్రంలో ఉండే గడ్డం సత్యప్ప అనే రైతు ఎప్పట్లెక్కనే ఆయన పొలంలోన్న ఏప చెట్టు కింద 2 ఎడ్లను కట్టేసి ఇంటికి పోయిండట. ఇక పగటిలే ఉన్నట్టుండి ఈదురుగాలు బొమ్మానం గచ్చే వరకు ఆ ఏప చెట్టు కొమ్మలిరిగి కిందున్న ఎడ్ల మీద పడ్డాయట. ఒకదానికి చిన్న చిన్న దెబ్బలే దాకినాయట గాని ఇంకో ఎద్దు నడుం మీద పెద్ద కొమ్మ పడే వరకు నడుమిరిగి లేవలేని పరిస్థితికి వచ్చింది. ఇక రెవెన్యూ అధికారులు సుతమచ్చి విచారణ చేసిండ్రు గాని నష్టపరిహారం మీద ఏం చెప్పలేదట. ఎడ్లు వ్యవసాయం మీదనే ఆధారపడ్డం కాబట్టి సర్కారే మమ్మల్ని ఆదుకోవాలని అంటున్నాడు ఆ రైతన్న. 2 గంటలకు వాన దూకు ఇరిగి మండ అడ్డం దుమ్మిన ఎద్దులేసిన పరిస్థితి లేదు. నడుములకి పడ్డాయి. 2 లక్షల 20 ఎడ్లుండే వాటి మీదనే ఆధారపడుతుంటే ప్రభుత్వం ఏమన్నా చేస్తుంటే బాగుంటుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని అంటారు కాబట్టి అధికారులు సర్కార్ పెద్దలు ఆలోచన చేసి అకాల వర్షాలు జయంగా నష్టపోయిన రైతును ఆదుకోవాలని అంటున్నారు అక్కడి జనం. మరిగా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఈ అకాల వర్షాలు జయంగా చాలా మంది రైతులు పంటలన్నీ నష్టపోయినరు కాబట్టి పంట నష్టపోయిన రైతులతో నట్టుగా ఈ రైతుకు సుతం ఇంకో ఎద్దును కొనిచ్చే ఉపాయం జయ్యుండ్రి. అట్లయితేనే ఆయన మళ్ళా వ్యవసాయం చేసుకోగలుగుతాడు, లేకుంటే అప్పుల పాలైతాడు. కాబట్టి జర చూసుకోండి మరి, సరేనా?